హలో బ్యాచిలర్ బ్రోస్. టుడే ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలనేది సింపుల్గా ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాసెస్ని చాలామంది ట్రై చేసే ఉంటారు. ఒక గ్లాస్లోకి మనము ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకుంటాము. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్, 1 మిర్చి, లైట్గా సాల్ట్, లైట్గా పసుపు, అదేవిధంగా లైట్గా మిర్చి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకుంటాము. ఇదే ప్రాసెస్లో ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలి. పులుసు కూరలు కానీ రసం కానీ చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా ఆమ్లెట్ చేసుకొని తినడం అనేది పర్ఫెక్ట్ కాంబినేషను. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగానే ఉంటుంది. హీట్ ఎక్కిన ప్యాన్ మీద మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆమ్లెట్ అనేది బాగా హీట్ చేసుకోవాలి. మనము అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో అయితే ఓకే, హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాడే ఛాన్సెస్ ఉన్నది. వీడియో మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఆమ్లెట్ మీద పెట్టలేదు కాబట్టి నేను చేసిన ఆమ్లెట్ లైట్గా మాడినది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దండి. నెక్స్ట్ చేసిన ఆమ్లెట్ బాగా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే. ఇలా బాగా హీట్ అయిన తర్వాత లైట్గా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మా దగ్గర లేదు కాబట్టి మేము వేయలేదు. చూడండి ఎలా మాడిందో. మీరు ఇలా మిస్టేక్ చేయొద్దండి. ఓకే, బాయ్.